ఆఫీసర్ల ఒత్తిడి బాగున్నది. ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చుకోవాలని మేము ఈరోజు సిఐటు ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహిస్తే మమ్మల్ని ఇట్లా అక్కడ ప్రతి పిఎస్సి ప్రతి విలేజ్ నుండి ఎవరైతే లీడర్స్ కానీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో బస్ స్టేషన్లలో ఇండ్లలోకి వచ్చి కూడా ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే మాట్లాడుకొని చేయాలి కానీ ఇక్కడ నిర్బంధించడం ఈ మహిళలను ఇలా ఇబ్బందికి గురి చేయడం కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారికి హామీ ఇచ్చిండ్రు, మాకు ఎలక్షన్ కోడ్ పడడం ముందు రోజు హామీ ఇచ్చిండ్రు మాకు. మేము కోటిలో కమిషనరేట్ కోటిలో ధర్నా చేసాము, భారీ ఎత్తున చేసినప్పుడు హామీ ఇచ్చిండ్రు. మా హక్కుల కోసం మా పని కోసం మేము ఏదైతే పని చేస్తున్నామో దానికి తగ్గ ఫలితము దానికి తగ్గ పారితోషికం ఇవ్వమని కొట్లాడుతున్నాం మేము, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఈరోజు చలో డిసెంబర్ 10న చలో హైదరాబాదు ధర్నా సందర్భంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్టు మబ్బుల 4 గంటలకే మమ్మల్ని సిరికొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంటికి వద్దకు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది పోవద్దని. మా డిమాండ్స్కి ఏవైతే ఉన్నాయో నాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలని, మరియు ఈ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కలిగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరియు జాబ్ చార్టు కావాలని, ఇవన్నీ మా డిమాండ్ల కోసము మేము చలో హైదరాబాద్ ధర్నాకి ఈరోజు మాకు సిఐటు అనుబంధము పిలుపునిచ్చింది. దానికి మేము హాజరు కాకుండా కానీ ముందస్తుగానే సిరికొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది.